అందరికీ నమస్కారం. ఈ రోజున వైసీపీ ప్రభుత్వాన్ని టిట్కో ఇళ్ల విషయంలో దత్త ప్రభుత్వం దత్త సీఎం అనొచ్చు అనేది నేను ఈ రోజు చెప్తున్నాను. గత ప్రభుత్వాలు నిర్మించిన వేలాది టిట్కో ఇళ్లను ఖాళీగానే ఉంచి పేదలకు ఇవ్వకుండా పైపిచ్చి వాళ్ళని ఇళ్లలో చేరినారు కాబట్టి ఈఎంఐ కట్టాలని వేధించే ప్రభుత్వాన్ని మునుపెన్నడూ చూడలేదు. గత ప్రభుత్వంలో నిర్మించిన లక్షల టిట్కో ఇళ్లని, రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఇళ్లని పెయింట్లు మార్చి తమగా చేసుకున్నప్పటికీ పేద ప్రజలకు ఇవ్వాలనే సంకల్పం లేదు. ఈ విషయాన్ని బట్టబయలు చేస్తూ రీసెంట్ గా మన పార్టీలో చేరిన జనసేన నాయకులు షేక్ జానీ బాషా గారు ఈ రోజు వాళ్ళ బాధల్ని, వాళ్ళ కష్టాలని వెలిగట్టేటట్టు ఈ రోజు ఇక్కడ ధర్నా కార్యక్రమం చేయబోతున్నాం. ఇక్కడ భగత్ సింగ్ కాలనీలో కూడా దాదాపుగా 3% ఇంకా పేదలకు పంచకుండా అలాగే ఉన్నాయి. మౌలిక వసతుల కల్పనలో నిర్వీర్యమైంది ప్రభుత్వం అని చెప్పాలి. నగరంలో ఉన్న ప్రజల్ని, పేద ప్రజల్ని 10-20 రెంట్ కట్టుకుని ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ జైల్లో వేసినట్టే ఉంది. సరైన మంచినీటి వసతి లేదు, దుర్గంధం, చెత్త, డ్రైనేజీ వ్యవస్థ బాగలేదు. నీరు వాన పడితే ఇల్లంతా నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది. దౌర్భాగ్యమైన జీవితాన్ని గడుపుతున్నారు ఇక్కడ వైసీపీ ప్రభుత్వం. పేదలందరూ కూడా వీళ్ళ బాధలు ఎండగట్టేదాకా ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. దాదాపు 1000 మంది పేదలతో మన జనసేన నాయకులు మమేకమై వాళ్ళ బాధలను తెలియజేసే ప్రయత్నం. వీరన్నింటినీ కూడా ప్రభుత్వం కళ్ళ కట్టినట్టు చూసుకొని ఇంకా ఉన్న నెల రోజుల్లో అయినా ఖాళీగా ఉన్నది ఇళ్లను పంచిపెట్టగలిగితే దత్త ప్రభుత్వం అంటారు, లేకపోతే సైకో ప్రభుత్వం, అరాచక ప్రభుత్వంగానే మీరు నిలుచుకోబోతారని నేను మరొకసారి తెలియజేస్తున్నాను. గతంలో బొత్స సత్యనారాయణ కానివ్వండి, అమ్మటి రాంబాబు గారిని నెల్లూరుకు వచ్చినప్పుడు ఆ 10,000 ఇల్లు దసరా లోపల ఇస్తామని చెప్పి కూడా చెప్పారు. అది ఏమాత్రం వాస్తవం ఎత్తైంది? దసరా అంటే పండుగ. వైసీపీ ప్రభుత్వంలో పండుగ అనేది లేదు, దసరా లేదు, సంక్రాంతి లేదు, దీపావళి లేదు. రేపు ప్రజా ప్రభుత్వం స్టార్ట్ అవ్వగానే పేద ప్రజలందరూ కూడా వేడుక చేసుకునే సమయాలు, ఆ తర్వాత వచ్చే ప్రతి పండగ నిజంగా వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపే పండుగలు. మేము ప్రభుత్వంలోకి ప్రజాప్రభుత్వం స్థాపించిన తర్వాత వచ్చే దసరాకి ఇస్తానని చెప్పుకుంటారు. ప్రజలకు అందరికి కళ్ళబొల్లి మాటలు చెప్పడం తప్పిస్తే ప్రజల కష్టాలు తీర్చే ప్రభుత్వం కాదు ఇది. ఎక్కడ కూడా డబ్బులు దండుకోవడం తప్పిస్తే ఇంకా వేరే పని లేదు. ఇక్కడ నిర్మాణంలో, స్థలాల కొనుగోలు విషయంలో, ఆ పెయింట్ విషయంలో డబ్బులు దండుకునేదానికే కానీ పేదలకు న్యాయం చేసే ప్రభుత్వం కాదని మరొకసారి తెలియజేస్తున్నాం. ప్రెసెంట్ ఇప్పుడు మీరు న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఒక నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. న్యాయం చేయకుంటే మీరు ఏం చేస్తారు? ఈ రోజు సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ నాయకులు ఇక్కడికి వచ్చి కూర్చోవడం వల్ల ఈ ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికలు ముందున్న నేపథ్యంలో ఎప్పుడో 5 సంవత్సరాల ముందున్న నిర్మించిన ఇళ్లని పూర్తయిన ఇళ్లని ఇవ్వలేకపోయారు. దాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నాం. ప్రజా అధికారులను కలుస్తున్నాం. సోమవారం దినం రోజు కలెక్టర్ గారికి అర్జీ ఇస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా శ్రేణులందరూ కూడా అప్రమత్తం అవుతాయి. ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వమే కానీ చేతుల ప్రభుత్వం కాదని తెలియజేసే ప్రయత్నం ఇదని మరొకసారి తెలియజేస్తున్నాం. నా పేరు చౌదవాడ రాజేష్. నేను నెల్లూరు జిల్లా జనసేన లీగల్ సెల్ అధ్యక్షుడిని, ప్లస్ రాయలసీమ 1 జోన్ కి లీగల్ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ని. ఈరోజు మన జానీ మాస్టర్ గారు తలపెట్టిన టిట్కో ఇళ్ల గురించి నిరాహార దీక్షకు రావటం జరిగింది. ఈరోజు ఎన్నో ఇళ్లు కూడా కట్టి కూడా ఉపయోగం లేకుండా పోవటం చాలా దురదృష్టకరం. దీని మీద మన జానీ మాస్టర్ గారు 2 రోజుల క్రితమే ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పున్నారు. ఈరోజు 1000 మంది ర్యాలీతో నిరాహార దీక్ష కూర్చుంటామని చెప్తున్నారు. అదేవిధంగా చెప్పిన విధంగా ఈరోజు విస్తృతమైన జనాభాతో, విస్తృతమైన ప్రజలతో జానీ మాస్టర్ గారు ర్యాలీతో వస్తున్నారు కన్నా బ్రిడ్జి దాటి. ఆయన చెప్పిన విధంగా ఇక్కడ కూర్చొని ధర్నా చేసి ఇక్కడ ఉన్న వాటన్నిటికీ న్యాయం చేకూరుస్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తారు. గతంలో ప్రభుత్వాలు దసరా అయిపోయింది, సంక్రాంతి అయిపోయింది, ఇస్తామని చెప్పేసి కూడా చెప్పారు. ఇచ్చారా? ఎక్కడిచ్చారు? ఇవ్వలేదు కదా, ఎక్కడా ఇవ్వలేదు. ఇది ఇస్తామంటున్నారని కానీ కేవలం ఎలక్షన్ కూడా వచ్చేంత వరకు ఈ విధంగా సాక్షాత్ చేసి తర్వాత ఇవ్వకుండా ఉండటం కోసం ఇది చేస్తున్నారు. కేవలం ఇది ప్రజల్ని మబ్బు పెట్టడం కోసం ఆపుతున్న చర్య గాని ఇక్కడ ఏమి వీళ్ళు ఇచ్చేది లేదు, ఏం లేదు. కేవలం ప్రజల్ని ఆశ పెట్టి వాళ్ళు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా చేస్తున్నారు. అందుకనే కదా దీని మీద జానీ మాస్టర్ గారు నిరాహార దీక్ష కూర్చోవడం జరుగుతుంది. దీనివల్లే ప్రెసెంట్ ఇక్కడ కొంతమంది నివాసం ఉన్నట్టున్నారు. అయితే ఎలాంటి పరిస్థితి ఉంది? ఏ విధమైన వసతులు లేవు. ఇక్కడ రేత్రిపూట చాలా భయంకరమైన వాతావరణం. ఈ చోటు ట్రాన్స్పోర్టింగ్ తక్కువ ఉంది. ప్లస్ పేరుకి మమ అనిపించుకోవడం కోసం ఒక 4 చేర్చడం జరిగిందే గాని
ఇక్కడ ఏ విధమైన వసతులు లేవు, సౌకర్యాలు లేవు. కేవలం నలుగురు ముగ్గురు చేర్పించి ఇక్కడ చేరారు, మేము ఇచ్చాము అనిపించుకుంటానికి మాత్రమే, పేరుకి మాత్రమే వాళ్ళని జాయిన్ చేయించారు. అది కూడా వాళ్ళ మనుషులు. ఏంది ఈ రోజు నిరాహార దీక్ష చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు హయాంలో ఇచ్చినారు. ఇప్పటికీ ఇళ్లలో చేరేదానికి అవస్థ సదుపాయాలు లేవు. చూస్తే ఆయన రంగులు, ఆయన వ్యవహారం ఇప్పటికి తాళాలు ఇచ్చింది లేదు. వచ్చి అక్కడ చేరే దాఖలలో అయితే ఇస్తున్నారు జనాలు. వాళ్ళకి అన్ని ఆ సదుపాయాలు ఏర్పాటు చేసి జనాలు వచ్చి అక్కడ ఉండాలి అనేసి నిబంధనలు లేకుండా ఏదో పట్టాలు అవి ఇవి రిజిస్ట్రేషన్లు, అది ఇంకా చెప్పాలంటే వేరే వేరే చాలా మాటలు వస్తున్నాయి. చెప్పుకుంటా పోతే చాటు భారతం అవుతుంది ఆయన విషయాలన్నీ. ఈ ఇల్లుకి అయితే చంద్రబాబు నాయుడు హయాంలో ఇస్తే ఇప్పటికి తాళాలు ఇచ్చేదానికి వ్యవస్థ ఏం కాలే. రేపో మాపో దిగిపోతున్నాడు కూడా, అయినా ఇప్పటికీ అది అందుబాటులోకి రాదు. దసరాకి ఇస్తామని చెప్పారు కదా, ఇవ్వలేదా? ఇవ్వలేదు కాబట్టి పేదలంతా పేదలు కూడా బయట రోడ్లలో పడిపోయి అన్ని బయటపడి ఉన్నారు. కాబట్టి ఈ రోజు ఈ నిరసన చెప్పండి. అందులో తర్వాత ఏంటంటే ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు. ఇప్పుడు జగనన్న ప్లాట్ఫామ్ లేని వాళ్ళకి అనేది ఏం లేదు, ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు. లేని వాళ్ళు కూడా కార్డులు కొట్టేసి ఉన్న వాళ్ళే ఇచ్చుకొని వాళ్ళు వేరే విధంగా వాళ్ళు అమ్ముకొని వాళ్ళు ఇది చేసుకుంటున్నారు. ఒక్కరు కూడా అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా సొంతంగా వాళ్ళు ఉన్నోళ్ళు కాదు, వాళ్ళు నికరంగా వాళ్ళు కొనుక్కొని తీసుకొని వచ్చిందేని. అలాగా చేస్తే అలాగా లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అనే ఒకటే మా బాధ, ఇంకేం లేదు. చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఇబ్బంది, భయంకరమైన ఇబ్బంది ఇది. ఇదనే కాదు, చాలా 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 ఇబ్బంది పెడుతున్నారు. ఎలా ఇబ్బంది చేస్తున్నారంటే అలాగే ఇబ్బంది చేస్తున్నారు. ఒక కూటి కోసం అనే చెప్పి ఒక విధంగా వాళ్ళు వెనకడుగు వేసుకుంటున్నారు. ఎవరు మాట్లాడడానికి లేదు. పేదలు మాట్లాడాలంటే రాజకీయాలు ముందుకు రావాలి. రాజకీయాలకు వాళ్ళు ముందుకు రావాలంటే వాళ్ళు తొక్కేస్తున్నారు. అదేమంటే బెదిరింపు కాళ్ళు, బెదిరింపు మాటలు, బెదిరింపు వ్యవహారం చేస్తున్నారు. అట్లానే ఇది జరుగుతానే ఉంది. ఇప్పుడు జానీ మాస్టర్ గారు ఏమంటే దాన్ని వెలుగులో తీసుకొని వచ్చి ముందుకు వచ్చి నేను ఒక నిర్ణయం తీసుకుంటాను అనేసి ఇప్పుడు ఈ నిరసన చేయగలగా జరిగింది. వైసీపీ ఉండే వాళ్ళకి ఉన్నాయి కాబట్టి ఇల్లు వాళ్ళకే 3 ఇల్లులు ఉన్నాయి. అసలు లేని వాళ్ళకి అసలు ఇల్లు లేదు. చెత్త గురించి అసలు పట్టించుకోండి. వాటర్ ప్రాబ్లం ఉంది. అసలు మెయిన్ ఏంటంటే వాటర్ ప్రాబ్లం, చెత్త ప్రాబ్లం చాలా ఉంది. ఒక్కరు కూడా వచ్చి ఏమన్నా మీటింగ్ ఉన్నప్పుడు అప్పుడు క్లీన్ చేస్తారు. ఇంకా అసలు దాని గురించి పట్టించుకోండి. అంటే ఇల్లు ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు అందరూ వైసీపీ వాళ్ళకే చాలా ఉండే వాళ్ళకే ఉన్నాయి. లేని వాళ్ళకి మాత్రం చాలా వరకు అసలు లేదు. లేని వాళ్ళనే లేదు, అసలు లేని వాళ్ళే లేరు. అసలు అందరూ ఉన్న వాళ్ళే. అపార్ట్మెంట్ లిస్టు కానీ బయట తీస్తే మొత్తం చుట్టా బయటకు వస్తుంది. ఏది తీవట్లేదు. ఉన్నవాడిదే 1, 2, 3 పేర్లు వస్తున్నాయి. డబుల్ అపార్ట్మెంట్ అని, సింగిల్ అపార్ట్మెంట్ అని. ఉన్నవాడికే అక్కడ ఇచ్చారు, అక్కడ పోర్కారాడు అన్నారు. అక్కడ ఉన్న వాళ్ళే, ఇక్కడ ఉన్న వాళ్ళే. ఇంకా లేని వాళ్ళు ఎక్కడ ఉండాలి? చెట్ల కింద ఉండాలా? ఇదేనా న్యాయము? ఇదేనా చేసి గెలిపించుకుని ఓట్లు ఇచ్చిన దగ్గర ఒక ఓటు, మా ఓటు ఒక్క ఓటే ఇలువే కదా. ఇదేనా మా దగ్గర గెలిపించుకుంది? అదే మా ఇప్పుడు జానీ మాస్టర్ గారు, పవన్ కళ్యాణ్ గారి ఆదేశంలో కూడా మేము కోరుకుంది ఏంటంటే ఇలాగ మేము చేయగలగామని ముందుకు వచ్చాము కాబట్టి సార్ వాళ్ళందరూ ముందుకు వచ్చి ఇది చేయగలిగేది. వైసీపీ వాళ్ళు చెప్తున్నారు మా అభివృద్ధి మేమే చేస్తాం. లేదండి, ఎక్కడ చేస్తున్నారు? ఎక్కడ ఉన్న వాళ్ళే తీసేస్తున్నారు. లేని వాళ్ళు ఒకటనే కాదు, పలానా దగ్గర ఒక దగ్గర ఇచ్చినా అని కన్ఫామ్గా చెప్పండి. అపార్ట్మెంట్ వచ్చింది మాకు అంటే, స్థలం వచ్చింది అంటే దాంట్లో మీకు 10 అంతస్తుల బిల్డింగ్ ఉంది, మీకు కరెంట్ బిల్లు మీ ముందు ఉంది అంటే ఎక్కడ ఉంది? అది ఎక్కడ? ఎవరు మాట్లాడతారు? సచివాలయం చుట్టూ తిరిగి కాళ్ళు అరిగిపోతున్నాయి. దాన్ని పెట్టేటప్పుడు ఇంకొకరు అప్పు గుప్పు చేస్తాం, కొనుక్కునే జనం వస్తుందని అనే నిరాశతో పడిపోయి గమ్ము వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఎక్కడ ఎవరు పెట్టింది ఏం లేదు. ఈయన జానీ మాస్టరు పవన్ కళ్యాణ్ గారు ఆదేశం విన్నగా ఆయన మేము చేస్తాం, మేము వెళ్తామని అన్నయ్య పేరు కిషోర్ అన్న ఆధీనంలో అవుతా ఉంది. ఇప్పుడు కిషోర్ అన్న గారు ఏమంటే ముందుకు వచ్చి మేము ఉన్నామని భరోసా ఇచ్చి మమ్మల్ని ముందుకు లాక్కొచ్చారు. లేకపోతే మేము వెనకే పడిపోయాము. ఇప్పుడు కూడా వెనకే ఉండేట వాళ్ళం, ఇంకా వెనకే ఉంటాం కూడా.